రైట్. మొత్తంగా వైజాగ్ లో యుద్ధ విన్యాసాల కోసం వచ్చినటువంటి ఇరాన్ నౌక తిరిగి వెళ్లేటువంటి క్రమంలో అమెరికా నావికాదళం దాన్ని పేల్చివేయడంతో ఆ నౌక మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 200కు పైగా అందులో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళల్లో 180 మంది చనిపోయినట్లుగా ఇప్పటికే ఒక సమాచారం అంతా అందుతోంది. ఇప్పటికే శ్రీలంకలో ఉన్నటువంటి నావికాదళం ఒక 30 మందిని వరకు కాపాడారు. ఒక 80 మృతదేహాల వరకు వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి ఇప్పుడు ప్రపంచం వైపు వస్తోందా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతోంది. ఇదే నేపథ్యంలో అసలు ఇరాన్ అదే విధంగా ఇజ్రాయెల్ దగ్గర ఎలాంటి ఆయుధ సంపత్తి ఉంది అంటే ఎవరు కూడా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇరు దేశాలు కూడా తమ సొంతంగా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాయి, తమ సొంతంగా ఆయుధాలను కూడా తయారు చేసుకుంటున్నాయి. దాంతో పాటుగా ఇజ్రాయెల్కి అమెరికా లాంటి ఒక అగ్రదేశం ఇప్పుడు సపోర్ట్ ఇచ్చి ఆ రెండు కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. కాబట్టి ఒకవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ దగ్గర ఆయుధ సంపత్తి ఎక్కువగా ఉంది, అదేవిధంగా మిసైల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇరాన్ దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఒక డ్రోన్ వ్యవస్థ ఉంది. ఆ డ్రోన్స్ ని మనం షాహేద్ 136 అంటూ కూడా పిలుస్తాం. ఇవి వన్ వే డ్రోన్స్, అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ డ్రోన్స్ పూర్తిగా పేలిపోతాయి. అంటే వాటికి పేలిపోవడంతో వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా అంటుంటారు. అయితే ఇవి తయారు చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కేవలం ఒక 25 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ డ్రోన్స్ తయారు చేయడానికి. వీటిని అడ్డుకునేందుకు అటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, భారీ ఎత్తున అంటే ఒక మిసైల్ను ఉపయోగిస్తోంది ఒక డ్రోన్ అడ్డుకోవడానికి. ఒక మిసైల్ ఖరీదు మనం చూసుకున్నట్లయితే 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఒక మిసైల్ ఖర్చు ఉంటుంది. అంటే ఇరాన్ ఎంత తెలివిగా యుద్ధం చేస్తోందో డ్రోన్లను అడ్డం పెట్టుకొని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవైపు మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా వీటిని అడ్డుకోవడం కొంత అసాధ్యమవుతోంది. ఎందుకంటే లోహం లేకుండా కేవలం ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగించి వీటిని తయారు చేసినట్లుగా అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారిని అడిగి అసలు మొత్తంగా రెండు దేశాల దగ్గర ఆయుధ సంపత్తి ఏ విధంగా ఉంది, అసలు ఈ డ్రోన్ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గారు. అసలు మొత్తంగా రెండు దేశాలకు సంబంధించినటువంటి ఆయుధ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ డ్రోన్ వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్ గారు, మీరు చెప్పినట్టుగా యుద్ధం అనేది 6వ రోజుకు చేరింది. మీకు తెలుసు 28వ తారీఖున మనకి అటుపక్క ఇజ్రాయెల్, ఇంకోవైపు అమెరికా రెండు కలిసి ఒకేసారి టెహరాన్ మీద వేసిన బాంబుల వర్షం, ఒకే చోట కాకుండా మల్టిపుల్ ప్లేస్లో వేసిన బాంబుల వర్షంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ గారు హతం కావడం, తర్వాత ఇరాన్ సైనిక మనకి చీఫ్ కానీ, తర్వాత మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ వాళ్ళందరూ కూడా హతం అవ్వడం. ఆ రోజు నుంచి వాళ్ళ 6వ తారీఖు ఆరో రోజుకి యుద్ధం చేరుకుంది. దీని మీదనే అయితే ఒక అంచనా ఏంటంటే అమెరికా అంచనా వేసింది, ఇజ్రాయెల్ అంచనా వేసింది. ఇరాన్ దగ్గర ఆయుధ సంపత్తి మీరు అన్నట్టుగా డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ సంపత్తి తరిగిపోతోంది. తొలి రోజు ప్రయోగించిన దానికి ఇప్పుడు ప్రయోగించిన దానికి దాదాపు 86% తగ్గింది. ఎందుకంటే శత్రువు అంచనా ఉన్న దగ్గర బలాబలా అంచనా వేసి ముందుకెళ్లాలనే వ్యూహంలోనే ఇటు ఇజ్రాయెల్ కానీ, ఇటు పక్క ఇరాన్ కానీ, మన అమెరికా కానీ వెళ్తున్నాయి. ఇరాన్కి ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ పరంగా మొత్తం మీద ఇజ్రాయెల్, అమెరికా రెండు కూడా అంటే వాళ్ళ సుప్రీమసీని సాధించారు. ఈ యుద్ధం జరిగిన దగ్గర నుంచి కూడా అమెరికా 2000 టార్గెట్స్ని, ఇరాన్లో 2000 టార్గెట్స్ని చేసి 2000 మ్యూటేషన్స్ అంటే ఆయుధాలు, మిసైల్స్ కానీ ఇవన్నీ కానీ ప్రయోగించింది. అయితే ఇక్కడ అమెరికా పరంగా వచ్చిన ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఇంటర్సెప్ట్ మిసైల్, మీరు చెప్పినట్టుగానే డ్రోన్ కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసే ఆ మిసైల్స్ అనేవి అమెరికాలో తరిగిపోతున్నాయంట. వాస్తవంగా అమెరికాలో మొత్తం మీద కూడా ఆ ఇంటర్సెప్ట్ ప్యాట్రియట్ మిసైల్స్ అంటారు 1600 మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొన్ని వీళ్ళకి మీకు రష్యా ఉక్రెయిన్ వార్లో కొన్ని వాళ్ళు విక్రయించడం, తర్వాత ఏడాదికి ఒక 700 మిసైల్ ఇంటర్సెప్ట్ మిసైల్ మాత్రమే ఉత్పత్తి చేసే పరిస్థితి నేపథ్యంలో అమెరికాలో ఈ మిసైల్స్ ఇంటర్సెప్ట్ మిసైల్ తగ్గిపోయినాయి. అందుకని ఇప్పుడు ఏం చెప్పాడంటే ఆ యుఎస్ రక్షణ శాఖ కార్యదర్శి ఒక ఆయన ఏంటంటే అమెరికాలో మనకి ఇరాన్లో ఆ ఎయిర్ కంట్రోల్ సాధించాం కాబట్టి ఇప్పుడు లెస్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ అంటే గ్రావిటీ బాంబ్స్ అవి మా దగ్గర పుష్కలంగా ఉన్నాయి, వాటి మీద వేస్తామని చెప్తున్నారు. అయితే ఇక ఇజ్రాయెల్ పరంగా చూసుకుంటే దాదాపు ఇజ్రాయెల్ 5000 మిసైల్స్ కానీ ఇంటర్సెప్ట్స్ కానీ మిసైల్స్ కానీ అక్కడ వేసింది. ఆ రకంగానే ఇంకా కంటిన్యూ చేస్తుంది, వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ ఇరాన్ పరంగా చూసుకుంటే
వాళ్ళ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ అనేది చాలా శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్స్ రాకెట్ ద్వారా ఆ మిసైల్ టార్గెట్ 3200 కిలోమీటర్లు, అంటే శ్రీలంక ఇండియా వరకు కూడా అంత డిస్టెన్స్ కూడా వాళ్ళ దగ్గర 3000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అయితే మీకు తెలుసు, అంటే యుఎస్ ఎయిర్ బేస్ అనే దాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇట్లా ఇరాక్ మీద ఈ బాలిస్టిక్ మిసైల్స్ దాడితో దాదాపు 500 వరకు దాడి చేసిందంట. దాంతో వాళ్ళ దగ్గర తరిగిపోయినాయి. అదేవిధంగా డ్రోన్స్ 2000 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ప్రయోగించారు. దాంతో ఆగిత సంపత్తి తరిగిపోయింది అనే ఉద్దేశంతో. అయితే ఇరాన్ దగ్గర మీరు చెప్పినట్టు చాలా అత్యాధునికంగా అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ ఉన్నాయి. గతంలో మనం చాలా విజువల్ చూసాం. అందుకని ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వాటిని టార్గెట్గా చేస్తున్నారు ఎక్కడైతే. ఎందుకంటే అసలు జరిగింది ఏంటంటే, మామూలుగా 28వ తారీఖు మనకు అయతుల్లా ఖొమైనీ జరిగినప్పుడు ఫస్ట్గా సైబర్ అటాక్ చేశారు. ఈ సైబర్ అటాక్ తోటి కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ దెబ్బతింది. దాంతో వచ్చేదాన్ని కూడా రిటాలియేషన్ చేయలేని పరిస్థితుల్లో అటాక్ చేశారు. అందుకని ఇప్పుడు ఎక్కడైనా బాలిస్టిక్స్ మిసైల్స్ అనేది మనకి ఇరాన్ చాలా ఆచితూచి వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఎక్కడైనా కానీ వస్తే ఇమీడియట్గా దానికి ఇటు నుంచి వచ్చాక ఇక్కడ నేను మీకు చూసాం, శ్రీలంక దగ్గర మన ఇరాన్ వార్షిప్నే వాళ్ళకు సబ్మెరైన్ ద్వారా దాన్ని ధ్వంసం చేశారు. కానీ ఆ కంట్రోల్ దెబ్బతినటతోటి, ఆ సైబర్ అటాక్ తోటి ఆ కమ్యూనికేషన్ ఆ రకంగా దెబ్బతిన్నది. అయితే అమెరికా అధ్యక్షుడు మాత్రం, ట్రంప్ మాత్రం ఈ ఆయుధాలు మిసైల్స్ మ్యుటేషన్స్ ఉత్పత్తి పెంచడం కోసం ఆ దేశాల సంబంధించిన ఉత్పత్తిదారులతోటి ఇప్పటికే ఒక సమావేశం కూడా జరిపినట్టు తెలుస్తోంది. మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా రష్యా నుంచి కూడా ఇరాన్ కొన్ని ఆయుధాలు కొనుగోలు చేసింది. అదేవిధంగా చైనా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసింది. కానీ ఇదొక మార్టిన్ F-35 రష్యా జెట్ అంట, చాలా సోఫిస్టికేటెడ్ అంట. కానీ ఆ ఆయుధాన్ని కూడా ఇజ్రాయిల్ మధ్యలోనే యాక్ 130 దాంతో ఇంటర్సెప్ట్ చేయగలిగింది. సో ఆ రకంగా ఎక్కడికక్కడికి ఆయుధాల ఇంటర్సెప్ట్ తోటి ఇరాన్ని డిఫెన్స్ పడే పరిస్థితిలో ఉంది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి మాత్రం ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఇరాన్ యుద్ధ నౌకని ధ్వంసం చేశారో మీకు తగిన మూల్యం అమెరికా చెల్లించుకోవాల్సి, అంటే మా దగ్గర ఆయుధ సంపత్తి ఎక్కడ తరగలేదని. కానీ బయట ఉన్న అంచనాలు, అన్ని రకాల అంచనాలు ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్ అనేది వాళ్ళ దగ్గర తగ్గిపోయినాయి. అందుకని ఆచితూచి వేస్తున్నారు. మొదటి రోజు 100% వేస్తే తర్వాత ఇప్పుడు 80%, 86% వరకు తగ్గిందంటే చాలా తగ్గించారని. అంటే వాళ్ళు కూడా అంటే వ్యూహాత్మకంగా ఆ లక్ష్యాన్ని ఛేదించే విధంగా వేయటం కోసం కొంచెం తగ్గించినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద అమెరికా పరంగా చూసుకుంటే మిసైల్స్ కొరత, ఇక్కడ మనకి ఇరాన్ చూసుకుంటే బాలిస్టిక్ మిసైల్స్ కొరత, ఇక ఇజ్రాయెల్ మాత్రం ఈ లేదు ఎక్కడెక్కడ వాళ్ళకి ముందుగానే ఆయుధాలు సమకూర్చుకొని దానికి అనుగుణంగానే అసలు 500 మ్యుటేషన్స్ అంటే ఆయుధాలని వాళ్ళకి మిసైల్స్ కానీ ప్రయోగించడం ద్వారా వాళ్ళకి చిన్నాభిన్నం చేసి ఆ టార్గెట్స్ని కూడా ఛేదించారని చెప్పి మనం ఒక రకంగా చెప్పొచ్చు. కానీ ఇరాన్ మాత్రం మేము తగ్గేదే లేదని చెప్పడం ద్వారా ఈ అండర్ గ్రౌండ్ మిసైల్స్లో ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్క మిసైల్ని బయటికి తీసే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే డ్రోన్స్ మీదనే ఇరాన్ ఎక్కువగా ఆధారపడిందని మనం భావించవచ్చు. విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.